పోతుంది సార్ మెయిల్కు. ఓకే, నా మెయిల్ ఐడి కాదు, డైరెక్ట్ వాళ్ళ మెయిల్ వెళ్ళి. ఓకే 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 ఓకే. బాను, నా ఫోన్ ఇట్లీ బాను, దాంట్లో ఇది ఉంది సిలబస్. నా ఫోను దాంట్లో సిలబస్ ఉంది. ఇంకా పెట్టలేదు, నువ్వు ఎట్లా పెట్టినావో. ఇది ఆడ పెట్టేసి నీ ఫోన్ నీకు పంపించా, వాట్సాప్ చేసా, మర్చిపోయినా. నీ ఫోన్ ఇది ఆడ పెట్టేసాయి, నీ ఫోన్ నాకి. అదే నీకు పంపించా ఆల్రెడీ. ఎస్ ఎస్, పంపించా. అది నువ్వు ఛార్జింగ్ పెట్టేసాలే. ఓకేనా? ఏది వాడాలి? ఇది వాడదామా? అబ్బో బాలే, ఇదేనా? బాను, ఇది ఫోన్ పోయింది చూడు బాను, ఓపెన్ కావట్లా, ఓపెన్ కావట్లా. ఛార్జింగ్ పోయిందా ఇది కూడా? ఓహో, ఆడ నొక్కాలనా? ఓకే. ఎస్జిటి. ఓకేనా? ఇది ఓకే చేదురా. ఆంజీ ఆన్లో ఉందా? ఓకే ఓకే, మళ్ళీ ఎడిట్ చేసుకోలేము వాళ్ళు కదా. రైట్, ఓకే. వెల్కమ్ టు లక్ష ఆన్లైన్ అకాడమీ. సో నౌ ఏపీ డిఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్జిటికి సంబంధించి సిలబస్, ఎస్జిటిలో ఇంగ్లీష్ పార్ట్కు సంబంధించి సిలబస్ అనాలిసిస్, ఏ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చదవాలి, మార్కులు గెయిన్ చేసేటటువంటి టాపిక్లు ఏంటి, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటికి సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దానిపైన మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఎస్జిటిలో వచ్చేటటువంటి మొత్తం 12 మార్కుల్లో 8 మార్కులకు సంబంధించి మనకు కంటెంట్ ఉంటుంది, 4 మార్కులకు మెథడాలజీ ఉంటుంది. సో ఇట్ ఈస్ క్లియర్ దట్
మొత్తం 12 మార్కులకు ఉండేటటువంటి ఈ దీంట్లో ఇంగ్లీష్కు సంబంధించి టాపిక్లలో మీరు మొదటి ప్రయారిటీగా కంటెంట్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ కంటెంట్ పైన కూడా దేన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి ఏంటి అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి బాను ఇది మళ్ళా బాబా అది తీసి ఏం పెడతావు? నీ ఫోన్ నువ్వే చూస్తావుగా. ఎందుకట్లా మధ్యలో ఆగిపోతుంది? ఇట్లా అంటూ ఉండాలనా? ఓకే 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 రైట్. మనకు ఉండేటువంటి ఈ సిలబస్లో లాంగ్వేజ్ 2కు సంబంధించి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్ అనేసి అన్నాడు. 3rd to 10th అనేసి అన్నాడు. 3rd to 8th అనేసి అన్నప్పటికీ కూడా మీరు 3rd to 10th వరకు చదవాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటి అని చెప్పేటప్పుడు కంటెంట్లో ఫస్ట్ టాపిక్ ఏమి ఇచ్చాడు అంటే పోయిట్స్, ఎస్సేయిస్ట్స్, నావెలిస్ట్స్, dramatists and their works. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ టాపిక్ మనం అబ్జర్వ్ చేస్తే, సో 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఉండేటువంటి ఇంగ్లీష్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్లీష్ బుక్స్లో పోయిట్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క రోల్ ఏంటి, వాళ్ళ యొక్క ఇంకా ఏమేమి రాశారు వాళ్ళు, రైట్, ఇంకా వాళ్ళు రాసినటువంటి ఇవేంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ ఏమైనా వచ్చాయా, ఇదంతా కూడా మనం పోయిట్స్ గురించి మాట్లాడేటప్పుడు నేర్చుకుంటాం. ఎస్ఏయిస్టులు కూడా అదే కోణంలో మనం ఎస్ఏయిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బర్త్ ఏంటి, అదేవిధంగా వాళ్ళ యొక్క నేపథ్యం ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి, ఏమేమి ఎస్సేలు రాశారు, ఏవి పాపులారిటీ అయినాయి, వేటికి ఏమైనా ప్రైజులు కానీ అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ వచ్చాయా, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. నావెలిస్టులు కూడా అంతే, ఇంపార్టెంట్ నావెల్స్ ఏంటి, ఏ నావెల్ ఎలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి వాళ్ళకు. డ్రమటిస్టులు అదేవిధంగా చూడు, ఈ పోయిట్స్, ఎస్ఏయిస్టు, నావెలిస్టు, డ్రమటిస్ట్, ఈ నలుగురు గురించి మనం నేర్చుకొని వాళ్ళ యొక్క వర్క్స్ గురించి నేర్చుకొని ఏమేమి చేశారు వాళ్ళు, ఏవేవి నావెల్స్ రాశారు, వాళ్ళ రైటింగ్స్ ఏంటి, ఏ రైటింగ్ వల్ల వాళ్ళకి ఏమొచ్చింది, రైట్, రివార్డ్స్ ఏమైనా పొందారా, ఈ కోణంలో మనం ఇవి టాపిక్లన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేసి చదవాలి 3వ క్లాస్ నుంచి. రెండోది ఏంటి అంటే ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నాడు. ఇక్కడ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ లో ఏమన్నారు, స్టోరీ అని అన్నారు. ఫస్ట్ స్టోరీ, సో స్టోరీస్, అదేవిధంగా అదేవిధంగా లెటర్ రైటింగ్, నెక్స్ట్ వన్ ఎడిటోరియల్, ఐదవది ప్రెసీ రైటింగ్, నోట్ మేకింగ్, అలాగనే బయోగ్రఫీ. సో 7th వన్ ఏంటి అంటే ఆటోబయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ. చూడండి, ఈ టాపిక్ల పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. సెకండ్ వన్ కు సంబంధించి అంటే స్టోరీ అంటే ఏంటి, స్టోరీ లక్షణాలు ఏంటి, క్వాలిటీస్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి, అది స్టోరీ రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. ఎస్సే అంటే ఏంటి, ఎస్సే రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఎస్సే రాసేటప్పుడు రూల్స్లలో మనం సబ్ హెడింగ్స్ అవి ఇవి వాడచ్చా,
ఎస్ఏలు ఎన్ని రకాలు, ఏ టైప్ ఆఫ్ ఎస్ఏలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఏంటి అనేవి మనం ఎస్ఏకి సంబంధించి రాసేటప్పుడు నేర్చుకోవాలి. లెటర్ రైటింగ్లో అసలు లెటర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లెటర్స్ ఏమేమి ఉన్నాయి, అలాగనే అఫిషియల్ లెటర్ అంటే ఏంటి, పర్సనల్ లెటర్ అంటే ఏంటి, అఫిషియల్ లెటర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, పర్సనల్ లెటర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, అఫిషియల్ లెటర్స్కి ఇంకా ఏ పేర్లు ఉన్నాయి, పర్సనల్ లెటర్స్కి ఇంకా ఏ పేర్లు ఉన్నాయి, ఈ లెటర్ రైటింగ్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఏ పార్ట్ దేనికి సంబంధించింది, ఐ మీన్ 6 పార్ట్లు ఉన్నాయి మొత్తంగా. అడ్రస్ ఎక్కడ రాస్తాం, అదేవిధంగా లీవ్ టేకింగ్ ఎక్కడ రాస్తాం, ప్లేస్ డేట్ ను కలిపి ఏమంటాం, నెక్స్ట్ వన్ అడ్రస్ ఆన్ ది ఎన్వలప్ ఎక్కడ రాయాలి, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, సూపర్స్క్రిప్షన్ అంటే ఏంటి, రైట్. ఇవన్నీ వీటికి సంబంధించి డీటెయిల్డ్ గా మనం నేర్చుకోవాలి లెటర్ రైటింగ్ లో. టు అంటే ఏంటి, ఫ్రమ్ అంటే ఏంటి, వీటికి ఇవి రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అదేవిధంగా నెక్స్ట్ పంక్చువేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి లెటర్ రైటింగ్ లో. అలాగనే ఎడిటోరియల్స్, అసలు ఎడిటోరియల్ అంటే ఏంటి, ఎడిటోరియల్స్ ఎన్ని రకాలుగా మనం రాయొచ్చు, ఎన్ని రకాలైనటువంటి ఎడిటోరియల్స్ ఉన్నాయి, ఎడిటోరియల్స్ రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి అనేది మనం నేర్చుకోవాలి. ప్రెసీ రైటింగ్, అసలు ప్రెసీ అంటే ఏంటి, ప్రెసీ అంటే మీనింగ్ ఏంటి, టు కన్సైజ్ అని అర్థం, టు మేక్ షార్ట్ అని అర్థం, అండ్ అబ్రిడ్జ్మెంట్ అని అర్థం, ఏ లెసన్ అని అర్థం, టు మినిమైజ్ అని అర్థం, అబ్రివేట్ అని అర్థం, రైట్. టు లెసన్ అని అర్థం, టు మేక్ షార్ట్ అని అర్థం, ప్రిసైజ్ గుర్తుపెట్టుకో, షార్టన్ అని అర్థం, అబ్రివేట్ అని అర్థం, తెలుగులో చెప్పాలి అంటే తగ్గించుట అని అర్థం. వాడు ఇచ్చినటువంటి సమాచారాన్ని 1/3 వంతుకు కుదిస్తూ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ను కూడా తీసుకొని ఏ అన్ఇంపార్టెంట్ పాయింట్ ను కూడా తీసుకోకుండా సెంటెన్స్ కి, దాని ఇమ్మీడియట్ సెంటెన్స్ కి క్లోజ్ కనెక్టివిటీ ఉండేటట్లు రాసే పద్ధతినే ప్రెస్ రైటింగ్ అంటాం, రైట్. చాలా డీటెయిల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, ఒక్కసారి మీరు ఫాలో కండి, రైట్. సో ప్రెసీ రైటింగ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, అవి రాసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి మనం మైండ్ లో పెట్టుకోవాలి, రైట్. ప్రెసీ రైటింగ్ ఇంకా ఏ పేర్లు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. నోట్ మేకింగ్, సో నోట్ మేకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ. సో బయోగ్రఫీ అంటే మీకు తెలుసు, ఎవరి చరిత్రను వాడే రాసుకుంటాడో దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. ఒకరి చరిత్రను ఇంకొకరు రాస్తే దాన్ని బయోగ్రఫీ అనేసి అంటాం. సో ఇవి రెండు రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలనేది చాలా కూలంకుషంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది, రైట్, నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి అంటే ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ. ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ అండ్ యూజ్ ఆఫ్ డిక్షనరీ. ఇది చాలా చాలా ఈజీ టాపికే, మీరు మైండ్ లో పెట్టుకోవచ్చు. అంటే సైలెంట్ లెటర్స్ ఏంటి అనే దానిపైన ఎక్కువ వస్తున్నారు, రైట్. ఆనర్ అన్నాడు, ఆనర్ అంటే సైలెంట్ లెటర్ ఏంటి, హెచ్ అనేది సైలెంట్ లెటర్ కదా, రైట్. డమ్ అనిమల్ అంటాం, డమ్. సో ఇలా ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ లో సైలెంట్ లెటర్ ఏ ఉన్నాయి అనేసి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ డిక్షనరీలో యూజ్ ఆఫ్ డిక్షనరీ అనేసి అంటే 4 పదాలు ఇచ్చేసి అవి ఆర్డర్ లో ఎట్లా వస్తాయి అనేసి అడుగుతూ ఉంటాడు, దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫోర్త్ వన్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మరి ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చూడండి, పార్ట్స్ అంటే భాగాలు, స్పీచ్ అంటే మాటలు, రైట్. ఆ మాటలను అన్నిటినీ కలిపితే భాష ఏర్పడుతుంది, కాబట్టి భాషా భాగాలు అంటాం. ఇంగ్లీష్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. అవేంటి చూడండి, ఇంగ్లీష్లో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి పదాలను అవి సెంటెన్సెస్లలో చేసే పనులను బట్టి 8 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 8 పార్ట్స్ ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఆ 8 పార్ట్స్ ని ఏమనాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ 8 పార్ట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేసి అంటే చూడండి, ఆ ఇంగ్లీష్ లో వి లవ్ ఇండియా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వి లవ్ ఇండియా, వి లవ్ ఇండియాలో లవ్ అనేది వర్బ్ అవుతుంది. అదే విధంగా లవ్ ఈజ్ బ్లైండ్ అన్నాం అనుకో, ఇక లవ్ అనేది నౌన్ అవుతుంది. అదే విధంగా ఇట్ ఈజ్ ఏ లవ్ స్టోరీ, ఇక్కడ లవ్ అనే మాట ఏంటి అంటే ఇది యాడ్జెక్టివ్ అవుతుంది.
నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక వాక్యంలో ఆ పదం చేసేటటువంటి పనిని బట్టి మనం డిసైడ్ చేయాలి, రైట్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అనేసి. ఒక పదాన్ని చూడంగానే ఇది నౌనా, ఇది ప్రౌనా, ఇది వర్బా, ఇది అడ్జెక్టివ్నా, ఇది అడ్వర్బా అని ఇమ్మీడియట్ గా మనం ఫైనలైజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 10 AM. ఇక్కడ సిన్స్ అనేది ఏంటి? సిన్స్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. అలాగనే సిన్స్ ఎస్టర్డే వాజ్ ఏ హాలిడే, సిన్స్ ఎస్టర్డే వాజ్ ఏ హాలిడే, సిన్స్ ఎస్టర్డే was a holiday, we went to park, we went to park. నిన్న హాలిడే అయినందువల్ల మేము పార్కుకి వెళ్ళాం. మరి ఇక్కడ చూస్తే సిన్స్ అనేది ఏమవుతుందంటే కంజంక్షన్ అవుతుంది. అంటే పదం ఒకటే, వివిధ రకాలైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే, రైట్? సో నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఏంటి అంటే, సో ఇలా 8 మనం నేర్చుకోవాలి. నౌను, ప్రొనౌను, వర్బు, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. గుర్తుపెట్టుకోండి. అయితే ఒక నౌన్ ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి దానికి వర్బు అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ అనే వర్డ్కి వర్బు ఫామ్ ఏంటి అని అడుగుతాడు, కలెక్ట్ అనేది. అదేవిధంగా సెలెక్టివ్లీ అనే యాడ్జెక్టివ్ ఇచ్చేసి దానికి నౌన్ ఫామ్ ఏంటి అంటాడు, సెలెక్షన్. అలా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, టెన్సెస్. టెన్సెస్ ఇంగ్లీష్లో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఏంది? టెన్సెస్ అనే టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, టెన్సెస్ నుంచి కనీసం 2 లేదా 3 బిట్లు పక్కాగా వస్తాయి, డౌటే అక్కర్లేదు, అందులో 1% కూడా డౌట్ అక్కర్లా. సో టెన్స్ అంటే టైం అని అర్థం. టెన్స్లు 3 ఉన్నాయి, అవి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అందరూ టెన్స్ల గురించి బాగా నేర్చుకుంటారు. మీరు టెన్స్ల గురించి నేర్చుకునేటప్పుడు 4 విషయాలు నేర్చుకోవాలి. ఫస్ట్ వన్, డెఫినేషన్ నేర్చుకోండి. రెండోది స్ట్రక్చర్ నేర్చుకోండి. మూడోది క్లూ వర్డ్స్ నేర్చుకోండి. నాలుగోది కాంబినేషన్స్ నేర్చుకోండి. అంటే రెండు కాంబినేషన్స్ కలిపి ఇస్తూ ఉంటారు, 2 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ కలిపిస్తూ ఉంటారు. అలాంటివి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సింపుల్ అనుకో, ఎప్పుడు వాడాలి ప్రజెంట్ సింపుల్? కొన్ని పదాలు ఇవి కనపడంగానే ఎస్, ఈ వాక్యం ప్రజెంట్ సింపుల్లో చెప్పాలి, ఇది ఫ్యూచర్ సింపుల్లో చెప్పాలి అనే ఒక క్లారిటీ నీకు ఉంటుంది. చూడండి, ప్రజెంట్ సింపుల్ ఏ పదాలు వస్తాయి? అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, frequently, usually, always, once a day, twice a month, thrice a year, every hour, every day, every week, every month, every quarter, every half year, every year, every decade, every time, every morning, every evening, every night, every April, every summer, every July, every September. ఇప్పుడు చెప్పిన ఈ మాటలు ఏ వాక్యంలో వచ్చినా అది ప్రజెంట్ సింపుల్లో ఉన్నట్టు అర్థం, రైట్? నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మరి ఇంగ్లీష్లో 4 రకాలైనటువంటి సెంటెన్స్లు ఉన్నాయి. అసెరిటివ్ సెంటెన్స్ అని, ఇంపరేటివ్ సెంటెన్స్ అని, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని. సో ఈ సెంటెన్స్లు అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవి రాసేటప్పుడు ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్లు మైండ్లో పెట్టుకోవాలనేది చెక్ చేసుకోండి, సరిపోతుంది, రైట్? 7వది ఏంటి అంటే ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. ఆర్టికల్స్ లో దాదాపు ఏ అండ్ కు సంబంధించి ఏ అండ్ ది, వీటి 4కి, ఈ 3కి సంబంధించి దాదాపు ఒక 60 రూల్స్ నేను చెప్పింటా. ప్రిపోజిషన్స్ ఒక 35 నేను చెప్పింటా. ఒక్కసారి మీరు ఫాలో కండి, సరిపోతుంది, రైట్? నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్లీజ్ అబ్జర్వ్, ఇంకా డీటెయిల్డ్ వేలో మీకు కావాలి అంటే యూ కెన్ ఫాలో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ ఆల్సో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ఆ 7 టాపిక్లు కూడా మనకు 8 మార్కులకు వస్తున్నాయి. ఇంకా
మెథడాలజీ అనేది ఉంది 4 మార్కులకు. మెథడాలజీలో 4 మార్క్స్ ఉన్నాయి. ఈ 4 మార్క్స్ కు సంబంధించి రైట్ ఫస్ట్ ఏంది ఇచ్చాడు అనేసి అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇందులో మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది మొత్తం 10 టాపిక్లు ఇచ్చాడు. ఇక్కడ 10 టాపిక్లు ఇచ్చాడు, 4 ఇచ్చారు. అంటే ఒక్కొక్క దాని నుంచి హాఫ్ మార్కు రావడానికి ఛాన్స్ ఉంది. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే దీని వాట్ ఈస్ దట్ స్కోప్ ఏమేమి వస్తాయి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, నేచరు, స్కోపు, ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, రైట్, అలాగనే ప్రిన్సిపల్స్, ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, ప్రాబ్లమ్స్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్, రైట్, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఆరిజిన్ అంతా కూడా మీరు నేర్చుకోవాలి. రెండోది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ చూడండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో దాని యొక్క లక్ష్యాలు ఏంటి? ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాం, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చాలా డీటెయిల్గా మనం నేర్చుకోవాలి. తర్వాత ఫొనెటిక్స్. సో మీకు ఫొనెటిక్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఫొనెటిక్స్ మీకు రాకపోతే దీన్ని వదిలేయడం బెటరు, లేకపోతే కాన్సన్ట్రేషన్ చేస్తే నేర్చుకోవడం బెటరు. ఇప్పటికిప్పుడు నేర్చుకోవాలంటే నేను అనడం ఏంటంటే దీన్ని పక్కన పెట్టడమే బెటరు. చివరి ప్రయారిటీ ఇవ్వండి దీనికి. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే హౌ టు డెవలప్ అనే దానిపైన ఇక్కడ కంటెంట్ అంతా కూడా ఉంటుంది. రైట్, డీప్ మేనర్ లో మనం ఇది ఒక్కసారి చూసుకుంటే మీరు ప్రాక్టీస్ బిట్లు ఎక్కువ చేస్తే దీనివల్ల యూజ్ ఉంటుంది. యూ షుడ్ ఫాలో దట్. నెక్స్ట్ వన్, ఇందులో డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ లో LSRW స్కిల్స్, కమ్యూనికేట్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. LSRW స్కిల్స్ అంటే ఏంటి? లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, వీటి యొక్క ప్రాధాన్యత క్రమంలో మనం నేర్చుకోవాలి. రెండోది కమ్యూనికేటివ్ స్కిల్స్ కూడా. ఇక్కడ కమ్యూనికేటివ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే అప్రోచెస్, మెథడ్స్. చూడండి, అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్, ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. అప్రోచెస్ ఏంటి, మెథడ్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, ఇంగ్లీష్ ను టీచ్ చేయాలంటే నువ్వు పాటించే పద్ధతులు ఏంటి అనేవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అవి మనం ఫాలో కావాలి. నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఐటమ్స్. స్ట్రక్చర్స్ ఏమేమి వస్తాయి ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం వొకాబులరీ ఐటమ్స్ టీచ్ చేసేటప్పుడు ఏ వేలో టీచ్ చేసేటప్పుడు క్రిటికల్ వర్డ్స్ వస్తాయి, సినానిమ్స్ వస్తాయి, యాంటోనిమ్స్ వస్తాయి, సింగులర్ ప్లూరల్ వస్తాయి, రైట్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, అదేవిధంగా ఫ్రేజల్ వర్బ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎలా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉండాలి, రైట్, అనే యాంగిల్లో మనం ప్రిపేర్ అవుతాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే సెవెంత్ వన్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉపకరణాలు, మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ నేర్పించేటువంటి క్రమంలో నువ్వు ఉపయోగించేటువంటి టూల్స్ ఏంటి, ఆ వస్తువులు ఏంటి అనేది నువ్వు నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ లెసన్ ప్లానింగ్. ఒకటి, ఒక లెసన్ మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి ప్లాన్ తో నువ్వు మొదలు పెడతావు అనేది కరికులం
కరికులం అండ్ టెక్స్ట్ బుక్. కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ ఒకటి. నెక్స్ట్ వన్ ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. చూడండి, అంటే నువ్వు ఎంత మ్యాటర్ చదువుకున్నా కూడా వీటికి సంబంధించి నువ్వు చెప్పేటప్పుడు రైట్, ఈ మొత్తం 10 ఇచ్చాడు. మనకి ఎన్ని మార్కులు ఇచ్చారు? ఈ 10 టాపిక్లలో 4 మార్కులు ఇచ్చాడు. 4 మార్కులు ఇచ్చారు అంటే ఆ ఫొనెటిక్స్ అనేది ఏదైతే ఉందో అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. రైట్. సో బిగినింగ్లో ఈ తక్కువ టైంలో దాన్ని వదిలేయడమే బెటర్. ఓకే, మిగతా అన్నీ కూడా 2-3 సార్లు చదివి ప్రాక్టీస్ బిట్లు బాగా చేయండి. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అనేసి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏదైతే మనం డిస్కస్ చేసామో ఫస్ట్ ఈ కాన్సన్ట్రేషన్ వీటిపైన బాగా కాన్సన్ట్రేషన్ చేయండి ఇక్కడ నుంచి. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, రైట్, వీటిపైన బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. వాడు 1 2 3 4 5 7 ఏదైతే నంబరింగ్ ఇచ్చాడో మీరు 7 6 5 4 అలా ప్రిపేర్ కండి. ఎందుకంటే ఇది రైట్ పద్ధతి, గుర్తుపెట్టుకోండి. రైట్, చాలా సిస్టమేటిక్ వేలో మొదలుకండి. నేను చెప్పేది ఒకటే, ప్రతి టాపిక్ రైట్ ఒక మంచి ఎక్స్పర్ట్ దగ్గర 1-2 సార్లు విన్న తర్వాత ఆ టాపిక్ లో దాదాపు 200-300 బిట్లు ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్వశ్చన్ పేపర్స్ చేయండి, ప్రీవియస్ పేపర్లు చూడండి. డౌట్లు ఏమైనా వచ్చినాయి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గర మీరు ఆ క్లియరెన్స్ అనేది చేసుకోండి, సరిపోతుంది. ఇక వేరేడే వద్దు. ఓకేనా? ఒక్కొక్క టాపిక్ లో 200-300 బిట్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రీవియస్ బిట్లు అన్ని కూడా చూడండి. 3rd నుంచి 10th వరకు ఆ టాపిక్ రిలవెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో ఏది వదలద్దు. రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ ది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. రైట్, ఈ ఆర్డర్లో ప్రిపేర్ కండి, సరిపోతుంది. మొదటి ప్రయారిటీ ఈ టాపిక్లకు ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత నువ్వు ఆ మెథడాలజీలోకి వెళ్ళండి. మెథడాలజీలో ఫొనెటిక్స్ అనేది ఏదైతే ఉంటుందో దానికి చివరి ప్రాధాన్యత ఇవ్వండి. రైట్, సరిపోతుంది. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బాను ఆఫ్ చేసే.